బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సహా 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపించారు. ఈ నెల 26 నుంచి వారాహి దీక్ష చేపట్టనున్న ఆయన కాషాయం ధరించారు. ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి అలాగే హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా అయితే డిప్యూటీ సీఎం ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యేలు భేటీ అయినట్టు తెలుస్తుంది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు శిక్షణ క్లాసులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ తోని ప్రత్యేకంగా భేటీ కావడము, భేటీతో పాటు రానున్న రోజుల్లో ఎలా వ్యవహరించాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ఎలాంటి సమస్యలపై ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, బయట మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నిటిపైన కూడా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వీళ్ళందరికీ శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. జనసేన పార్టీ తరఫున గెలిపిన 21 మంది ఎమ్మెల్యేలకు సుమారు 2 గంటల పాటు కూడా వాళ్ళకి రానున్న రోజుల్లో టీవీల ముందు కానీ అలానే సోషల్ మీడియాలో కానీ ఎటువంటి ప్రభావం చూపుతాయి, మనం ఎటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు, చేయకూడదు, ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాలన్నింటినీ కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఎటువంటి పొరపాటులు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడము, అలానే ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా మార్గం చూపాలి, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా వారు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూడా వారి యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విధి విధానాలు, ఎమ్మెల్యేల యొక్క పరిస్థితులు, అలానే వారి యొక్క క్యాంపు కార్యాలయాల ఏర్పాట్లు, వాటికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్, ప్రజా సమస్యలపై స్పందించే విధానము, అలానే ప్రభుత్వ అధికారులతో వ్యవహరించాల్సినటువంటి తీరులు, ఇవన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇవి రానున్న రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎటువంటి పాత్ర పోషించాలి ఏంటి అనే విషయం కూడా వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఈ ఒక్కరోజు శిక్షణ, ఒక్కరోజు క్లాసులకు సంబంధించి చూస్తే కనుక భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే కూడా ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండే విధంగా జాగ్రత్త పడటానికి అవసరమైన విధంగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఎమ్మెల్యేల శిక్షణ పరిస్థితి ఇంకా కొనసాగుతున్నది. మరో అరగంట పాటు నడిచే అవకాశం ఉంది. నడిచిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు కూడా ఎమ్మెల్యేలు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచే పరిస్థితి కనుక కనపడుతుంది. అలాగే శ్రీనివాస్, రేపటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు భేటీకి కూడా ఆ అడ్రస్ లోనే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు వారాహి దీక్ష అంటే 11 రోజులు వారాహి అమ్మవారి దీక్షను ఉండడం జరిగింది. దీక్షను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గత సంవత్సరం కూడా ఇదే విధంగా దీక్ష చేశారు. ఇప్పుడు ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ 11 రోజులు కూడా పవన్ కళ్యాణ్ ఫ్రూట్స్, ఫలాలు, అదే విధంగా ద్రవ పదార్థాలు కానీ ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకుండా ఉండేటువంటి నిష్ఠతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి డ్రెస్ లోనే ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వారాహి విజయయాత్ర ఏ విధంగా అయితే విజయవంతమైందో ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించాడు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో కూడా ముందుకు సాగాలనే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.